హాయ్ అండి. ఇదిగోండి బాతు గుడ్లు చూడండి ఎలా పెట్టాయో. ఇక్కడ పెట్టేసేసి కాగితాలు ఇవన్నీ తీసుకొచ్చి చూడండి. బాతులు అయితే నేను గుడ్లు ఎక్కడ పెడుతున్నాయి అనుకుంటూ ఉన్నాను. ఆ గుడ్లు కూడా నాకు కనిపించడం లేదు. అయితే నేను ఉదయమే 1, 2 అలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంక ఇవే పెడుతున్నాయేమోలే అనుకున్నాను. చూసారా, ఇక్కడ పట్ట దగ్గరకు వచ్చేసి లోపల పెట్టేస్తూ ఉన్నాయి. నేనైతే అనుకోకుండా ఇటు వచ్చాను. ఎందుకో ఒక గుడ్డు కనిపిస్తే ఇట్లా చూడంగానే ఇన్ని గుడ్లు ఇక్కడే ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు తీసుకెళ్ళి కోడి కింద అయితే వేస్తాను. అదిగో చూడండి, అన్ని కాగితాలు మొత్తం తీసుకుని చూసారా ఎలా పెట్టాయో. ఇదిగోండి, ఇందులో నాటుకోడి గుడ్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఈ 3 అయితే నాటుకోడి గుడ్లేను. ఇదిగోండి 17 గుడ్లు అయితే తీసాను. ఈ 17 గుడ్లు ఒక కోడి కింద వేస్తాను. ఇంకొక కోడి కింద ఇదిగోండి ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా తీసి పెడతాను. నాటుగుడ్లు అయితే ఇదిగోండి 4 కనిపించాయి. ఇంకా ఆటల్లో ఉన్నాయేమో చూడాలి. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ కోడిని అయితే తీసేసాను కదా, ఇక్కడ పెడతాను. 5 గుడ్లు అయితే దొరికాయి, నాటుకోడి గుడ్లు. అవి కూడా వీటిల్లోనే కలిపి పెడతాను. ఒకవేళ ముందు 21 రోజుకి కోడి పిల్లలు వస్తాయి అన్నమాట. 30 రోజులకి బాతు పిల్లలు వస్తాయి. అయితే నేను ఇంకా కోడులు ఇంకా మనకి నాటుకోళ్ళు పొదిగి ఉన్నాయి కాబట్టి వాటిల్లో కలిపేస్తాను. ఇబ్బంది అయితే ఏముండదు. ఇదిగోండి గుడ్లు అయితే పెట్టేశాను. కోడిని అయితే ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దాం. ఇదిగోండి ఇక్కడ కోడి అయితే పొదుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇది కోళ్ళు గుడ్లు పెట్టేసి ఇక్కడే పొదుగుతూ ఉందన్నమాట. ఇదైతే ఖాళీగా పొదుగుతుంది. దీన్ని అయితే తీసుకెళ్దాం. ఇదిగోండి దాని దగ్గర గుడ్లు కూడా ఒక 3 గుడ్లు అయితే లాక్కుని పెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఇక చూసారా, ఒక 3 గుడ్లు లాక్కుని పడుకుంది.